కవిత సిబిఐ లిక్కర్ కేసుపై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారించనుంది. కవితపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను రౌస్ అవెన్యూ కోర్టు ఇప్పటికే పరిగణలోకి తీసుకుంది. ఇవాళ కవితను తీహార్ జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచనున్నారు. కవితపై ఛార్జ్ షీట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం పాలసీ రూపకల్పనలో ప్రధాన సూత్రధారి కవిత అని సిబిఐ పేర్కొంది. మద్యం వ్యాపారులకు అనుకూలంగా మద్యం పాలసీ తయారీ, అందుకు సౌత్ గ్రూప్ నుంచి పెద్ద ఎత్తున విరాళాలు అందాయట. 100 కోట్ల విరాళాలు సేకరించి విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడంలో కవిత సూత్రధారి అని సిబిఐ చెప్తోంది. కవిత కోసం బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్ళై, అశోక్ కౌశిక్ పనిచేశారని సిబిఐ చెప్తోంది. మద్యం వ్యాపారంలో భాగస్వామ్యం కోసం కవితకు మాగుంట రాఘవ వెనుక శరత్ రెడ్డి డబ్బులు సమకూర్చినట్లు సమాచారం. కవిత సహకారంతో శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి మద్యం వ్యాపారంలో చిల్లర జోన్లు సంపాదించారని, ఇందుకోసం కవితకు డబ్బులు ఇచ్చారని సిబిఐ చెప్తోంది. మద్యం వ్యాపారం పేరుతో వసూలు చేసిన సొమ్మును హవాలా ద్వారా గోవా ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు సిబిఐ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవితను దర్యాప్తు సంస్థ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది. 3 రోజులు సిబిఐ కస్టడీ అనంతరం ఏప్రిల్ 15 నుంచి కవిత ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో తిహార్ జైల్లో ఉన్నారు. జూలై 1న ఈడీ, సిబిఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కస్టడీని ఆగస్టు 30 వరకు పొడిగించిన జస్టిస్ కావేరీ బవేజా గురువారం సిబిఐ దాఖలు చేసిన అవినీతి కేసులో ఆగస్టు 8 వరకు పొడిగించారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.